వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. యు వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ కార్తిక్ అర్వ. నేను అనుశ్రీ. తాను ప్రతిపాదించిన మావిగన్ ప్రస్తావన వస్తే సీఎం చంద్రబాబుకు బీపీ పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిద్రలో ఉండగా పొరపాటున ఎవరైనా మావిగన్ పేరు చెప్తే ఆయన గుండె ఆగిపోయి చనిపోయేలా ఉన్నారని, చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్కు ఎప్పటికీ రాజధాని లేకుండా పోతుందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీలు, నీళ్ళు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. అమరావతిలో ప్లాట్ల స్కామ్ జరుగుతోందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు మనుషులు ఏబిఎన్ రాధాకృష్ణ, అశ్విని దత్, బలుసు శ్రీనివాస్, బెజవాడ రమేష్ లాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన భూములు ఇచ్చారని, సామాన్యులకు మాత్రం చెరువులు, కుంటల్లో ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50,000 ఎకరాలు సరిపోవని రైతుల దగ్గర మళ్లీ భూములు లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు ఆయన. బాధ్యత గల ప్రతిపక్షంగా ఆధారాలతో బయటపెడితే చంద్రబాబుకు బీపీ వస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. 53 కోట్లు. ఇంకా అమరావతిలో అలొకేట్ చేసే ప్లాట్ల స్కాములు చూస్తే చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, అశ్విని దత్ గారికి, బలుసు శ్రీనివాసరావు గారికి, బెజవాడ రమేష్ గారికి, ఇలాంటి వారికి, వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. అదే సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. మొదట తీసుకున్న 50,000 ఎకరాలకి దిక్కు లేదని రైతులు అంటూ ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటూ ఉంటే, ఈ 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందుల పాలు చేస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏపీలో ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్య రాజకీయాలని చంద్రబాబును వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. శవ రాజకీయాలు, హత్య రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? దివంగత సీఎం వైఎస్ఆర్ విషయంలో ఏం జరిగిందో అసెంబ్లీలో క్లిప్పింగులు చూడాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా.
1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కానీ అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడాడు టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి. ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు పైగా చంద్రబాబు లాయరు సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మూవింగ్ ఆన్. బండి భగీరథ్ను తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పగా, అతడిది సరెండర్ కాదు, అరెస్ట్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పా జంక్షన్లో పోలీసుల వాహనాలు తనిఖీ చేస్తుండగా భగీరథ్ చిక్కాడని ముఖ్యమంత్రి వెల్లడించారు. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు తిరగబడ్డారు. మత్స్యకార భరోసా వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని ఫిషరీస్ జేడీ కార్యాలయాన్ని ముట్టడించారు. విశాఖలో 12,000 మంది లబ్ధిదారులు ఉంటే కేవలం 4,000 మందికి మాత్రమే మత్స్యకార భరోసాను అందజేశారని విమర్శించారు. 4 రోజుల్లో లబ్ధిదారులందరికీ మత్స్యకార భరోసా అందజేయకపోతే విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. చాలా చిన్నోళ్ళు దక్కని బతుకులు అందరూ అప్పులు పాలైపోయి ఉన్నారు కాబట్టి తమరు ఆలోచించే ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామన్న చైర్మన్ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు, యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీని బలోపేతం చేస్తామని చెప్పి ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారిస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు, యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాకు రావాల్సిన డిఏలు పెండింగ్లు ప్రస్తుతానికైతే ఇప్పుడు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి సార్. పిఆర్సీ చేయలేదు. మాకు జీతభత్యాలు చాలా తక్కువగా ఉండడం వల్ల
మా పిల్లలకి వాళ్ళ అందరూ చదువులు కానీ మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. కూటమి ప్రభుత్వం రాగానే మాకు పిఆర్సీ వెంటనే చేస్తామని మాకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏది చేయలేదు. పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదు. దయించి మేము ఏం చెప్తున్నామంటే డిఏ బకాయిలు ఇచ్చి పిఆర్సీ కమిషన్ వేస్తారని కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తమకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బాధిత గిరిజన రైతులు. జిల్లాలో కొమరాడ మండలం కొరశిల గ్రామ రెవెన్యూలోని కోనేరు రామభద్రాపురం సర్వే నెంబర్ 54-2Aలో భూములను తమకు తలా 2.5 ఎకరాల చొప్పున ప్రభుత్వం ఇచ్చిందని గిరిజనులు తెలిపారు. వాటికి సంబంధించిన 1Bలు కూడా తమ దగ్గర ఉన్నాయని వెల్లడించారు. అయితే తమ భూముల్లో తమకు తెలియకుండా కొందరు అక్రమ మైనింగ్ చేస్తున్నారని, ఇదేంటని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు వాపోయారు. కాకినాడలోని దుమ్మలపేటలో జనావాసాలకు దగ్గరగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. రాజీవ్ గృహకల్ప సమీపంలో ఉన్న స్థలాన్ని కూటమి నాయకులు మున్సిపాలిటీ డంపింగ్ యార్డుగా మార్చివేశారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో అక్కడ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మారడంతో కూటమి నాయకులు ఆ విషయం పట్టించుకోకపోవడమే కాకుండా అదే స్థలంలో నగరంలో సేకరించిన చెత్త మొత్తాన్ని వేసేలా డంపింగ్ యార్డుకు అనుమతులు ఇచ్చారు. ప్రజల నివాసాలకు దగ్గరలో చెత్త వేస్తూ ఉండడంతో భరించరాని వాసన వస్తోందంటూ ప్రజలు బాధపడుతున్నారు. దీంతో ఇవాళ చెత్త తరలించే వాహనాలను అడ్డుకుని ధర్నా చేశారు. సర్ది చెప్పేందుకు వచ్చిన టీడీపీ నేతలపై ప్రజలు తిరగబడ్డారు. కడప కార్పొరేషన్ డివిజన్ల డీలిమిటేషన్ను అధికారులు ఇష్టం వచ్చినట్లుగా చేశారని మండిపడ్డారు మాజీ మేయర్ పాకా సురేష్. అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు వారికి అనుకూలంగా విభజించుకుంటున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుందని నిప్పులు చెరిగారు ఆయన. కమలాపురం సంబంధించిన ఒక్క ఓటు కూడా కడపలో కానీ, కడపకు సంబంధించిన ఒక్క ఓటు కూడా కమలాపురంలో పడకుండా ఉండడం కోసం ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఇప్పుడు వార్డు చేశారో 21, 22, 66 వార్డులు పాపులేషన్ వాళ్ళు చూపించిన పాపులేషన్ చూస్తే 2000 నుంచి 3000 ఓట్లు. మిగిలిన దాంట్లో చూస్తే కనుక 5000, 4000 చిల్లర 5000 చేపట్టడం జరిగింది. అంటే మీరు ఏవైతే కనుక వాళ్ళు చెప్పారో దానికి తలొక్కి దాని ప్రకారం మీరు చేపట్టడం ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కాదా? గతంలో ఇదే మాదిరి చేపట్టడం జరిగిందా? ఎన్టీఆర్ జిల్లాలో బోగస్ హాజరుతో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మైలవరం చిన్న హరిజనవాడ క్లస్టర్లో పనికి హాజరు కాని వారికి హాజరు వేసి నగదు జమ అయ్యేలా చేశారని సిపిఎం నాయకులు ఆరోపించారు. దాదాపు 4 లక్షల రూపాయలు నిధులు దారి మళ్లించారని, దొంగ మస్టర్ వ్యవహారం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంటూ నిప్పులు చెరిగారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా, వాగులు చెరువులు ఆక్రమించి మట్టి అక్రమ రవాణా, ఇది కూటమి నేతలు అనుసరిస్తున్న అక్రమ విధానం. ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామంలో టీడీపీ నేతలు యథేచ్ఛగా మట్టి మాఫియాకు తెగబడ్డారు. అర్ధరాత్రి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇదేంటని వాహనాలను అడ్డుకొని ప్రశ్నించిన ఏఎంఆర్ సిబ్బందిపై గొడవకు దిగారు పచ్చమూకలు. అనుమతులు తీసుకోకుండా మట్టిని తవ్వొద్దన్నా వినకుండా బెదిరింపులకు దిగుతున్నారు. ఏపీలో మట్టి మాఫియా ఆగడాలకు ఫుల్ స్టాప్ పట్టం లేదు. ఎక్కడో చోట మట్టి దందా కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చాగల్లు మండలం చిక్కాల గ్రామంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యే అండదండలతో జేబులు నింపుకుంటున్నారు టీడీపీ నాయకులు. ఒక్క ట్రాక్టర్కు 400, లారీకి 1000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్న మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోవడం లేదు. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై బాపట్ల జిల్లా చీరాలలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీయూసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఐ నేతలు నిరసనలు చేపట్టారు. కార్మికులు, ఆటో డ్రైవర్లు ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ బీజేపీ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పుల్కల్ మండలం గొంగులూరులో గంటల కొద్దీ గ్యాస్ కోసం లైన్లో నిరీక్షిస్తున్నారు వినియోగదారులు. నెల రోజుల నుంచి గ్యాస్ సరఫరా లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వినియోగదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గ్యాస్ సిలిండర్లతో కిలోమీటర్ల మేర లైన్లో నిల్చున్నారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం వల్లే కొరత ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల కూడా భారీగా క్యూ లైన్ కొనసాగుతోంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో వేచి ఉండగా సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. రద్దీ తీవ్రంగా ఉండటంతో రేపు ఉదయం వరకు క్యూ లైన్లో భక్తులకు అనుమతి రద్దు చేసినట్లుగా అధికారులు తెలిపారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి రావడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, విశ్రాంతి వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5:43 తొలి పుష్కర స్నానం ఆచరించారు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి. మంత్రి శ్రీధర్ బాబు, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు కూడా తొలి పుష్కర స్నానం ఆచరించారు. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. కాళేశ్వరంలో అట్టహాసంగా జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల్లో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి వచ్చిన గవర్నర్కు ఆలయ అధికారులు రాజగోపురం వద్ద పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం త్రివేణి సంగమ తీరంలో పవిత్ర స్నానాన్ని ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. తెలంగాణ సచివాలయం దగ్గర రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. దేశంలో సాంకేతికతను తీసుకొచ్చిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి కొనియాడారు. సోనియా సాహసోపేత నిర్ణయంతోనే తెలంగాణ కల సాకారమైందన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబంతో అవినావభావ సంబంధం ఉందని తెలిపారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని రేవంత్ పేర్కొన్నారు. మొక్కజొన్న తూకంలో అవకతవకలపై రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్లో సొసైటీ సిబ్బంది క్వాంటాకు 33 నుంచి 4 కిలోల మోసానికి పాల్పడుతున్నారంటూ రాస్తారోకో నిర్వహించారు. ప్రతి బస్తాపై 2 నుంచి 3 కిలోలు అధికంగా తూకం వేసేలా సెట్టింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఫోన్ ద్వారా ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తూకంలో తేడాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు ఆర్డీఓ రవీందర్ రెడ్డి. అవకతవకలకు పాల్పడ్డ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తెలంగాణలో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నారు. చేతికొచ్చిన పంటను విక్రయించలేక, అటు అప్పులు తీర్చలేక రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లాలో ఒకే రోజు 4 రైతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తూఫ్రాన్ మండలానికి చెందిన రైతు సైకిల్లా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వట్టిపల్లిలో మరో రైతు వెంకటేష్ ఆత్మహత్య చేసుకోగా, చిన్న శంకరంపేట అగ్రహారానికి చెందిన రాజయ్య ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. రైతన్నల రెక్కల కష్టం కాలి బూడిదవుతోంది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే కాలిపోతుంటే అన్నదాతలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో కొన్నాళ్లుగా వరి, ధాన్యం, మొక్కజొన్న పంటలకు ఉన్నట్లుండి మంటలు అంటుకోవటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ధాన్యం కుప్పలకు మంటలు అంటుకున్నాయి. పంట చేనులో ఆరబోసిన వందలాది క్వింటాళ్ల సీడ్ బొడ్లు దగ్ధమయ్యాయి. ఖమ్మం జిల్లా తీర్థాలలో మరో ఘటన, ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి. 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం వ్యవహారంపై దేవాదాయ శాఖ విచారణ జరుపుతోంది. ఆలయ అర్చకుడిని విచారించారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలిలోని 31 మంది అందుబాటులో లేరు. రికార్డుల గదిలో ఉంచి ట్రస్ట్ కార్యాలయానికి తాళాలు వేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా పాలక మండలి సభ్యులు అందుబాటులో లేకపోవడంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారం కిరీటం తాకట్టు వ్యవహారంలో కమిటీ సభ్యుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మెదక్ జిల్లా తుఫ్రాన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ఫైర్ యాక్సిడెంట్తో భారీ కంటైనర్ లారీ అగ్నికి ఆహుతైంది. లారీ ఇంజిన్లో మంటలు చెలరేగడంతో కంటైనర్లో ఉన్న 8 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు వెళుతూ ఉన్న లారీ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఉపయోగించే పైపులు దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల నిల్వ చేసిన ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం మరింత పెద్దదైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికుల చివరి విమానం హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్లింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 9,792 మంది హజ్ యాత్రికులు ఈ యాత్రకు వెళ్లారు. అందరూ హజ్ హౌస్ నాంపల్లి నుంచి బస్సులో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లి అక్కడి నుంచి సౌదీ అరబ్కు బయలుదేరారు. హజ్ క్యాంప్లో సహాయం చేసిన అందరికీ హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బిమాబాని కృతజ్ఞతలు తెలిపారు. రేపటి ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ మ్యాచ్లకు విపరీతంగా టికెట్ల డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుండడంతో ఫ్యాన్స్ టికెట్ల కోసం తెగ ట్రై చేస్తున్నారు. దీన్నే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం క్యాష్ చేసుకుంటోంది. టికెట్ల రేట్లను అమాంతం పెంచింది. అంతేకాదు ఆన్లైన్లో విక్రయించకుండా పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ వార్తలు చూద్దాం. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై కేబినెట్ సమీక్ష జరుగుతోంది. పశ్చిమాసియా సంక్షోభం, దాని ఆర్థిక ప్రభావాలపై చర్చ జరుగుతోంది. వివిధ మంత్రిత్వ శాఖల మంత్రుల పనితీరు, నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై సమావేశంలో చర్చిస్తున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జూన్ 2వ వారంలో జరిగే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తన కేబినెట్ను విస్తరించారు. లోక్ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు కాగా మరో 2 కాంగ్రెస్ సభ్యులు. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మంత్రులతో ప్రమాణం చేయించారు. 59 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలోకి కాంగ్రెస్ అడుగుపెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన న్యాయవాది రాజేష్ కుమార్, విశ్వనాథులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇతర మిత్రపక్షాలు వీసీకే, ఐయుఎంఎల్, లెఫ్ట్ పార్టీలు ప్రస్తుతానికి విజయ్ మంత్రివర్గంలో చేరలేదు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. తమిళనాడు మంత్రుల ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ నేత రాజేష్ కుమార్ నినాదాలు చర్చనీయాంశంగా మారాయి. విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసిన రాజేష్ కుమార్ పార్టీ అగ్రనేతలు కామరాజ్, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలను తలుచుకున్నారు. వారిని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రమాణంలో భాగం కాదని రాజేష్ కుమార్కు తెలియజేశారు. పేపర్ పైన ఉన్న లిఖిత ప్రమాణానికి కట్టుబడి ఉండాలని సూచించారు. విజయ మంత్రివర్గంలో టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు కాంగ్రెస్ నేత రాజేష్ కుమార్. బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్ తోక భాగం రన్వేను ఢీకొట్టింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్ళింది ఈ ఫ్లైట్. టెయిల్ పార్ట్ రన్వేను ఢీకొట్టడంతో మళ్లీ గాల్లోకి ఎగిరి అదే రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా వర్గాలు ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించాయి. తనిఖీల కోసం ఎయిర్ ఇండియా విమానాన్ని గ్రౌండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తూ ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో అన్ని ఎయిర్పోర్టులు, ఓడరేవులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. విదేశీ ప్రయాణికులను జాగ్రత్తగా గమనించాలని, స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా ఆఫ్రికా నుంచి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ చేసింది. ఇక ఎబోలా వైరస్ విజృంభణ కారణంగా ఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుంచి 31 తేదీల మధ్య జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. వేధింపులను అరికట్టేందుకు కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈ డ్రాఫ్ట్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. రికవరీ పేరుతో వేధిస్తే ఉపేక్షించేదే లేదని స్పష్టం చేసిన ఆర్బీఐ నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంకులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
నీట్ యూజీ 2026 పేపర్ లీక్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన జైపూర్లో ఉద్రిక్తతలకు దారితీసింది. బారికేడ్లు దూకి బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు నిరసనకారులు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్స్ ను ప్రయోగించారు. జార్ఖండ్లో 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 6 సబ్ జోనల్ కమాండర్స్, 6 ఏరియా కమాండర్స్, 13 మంది క్రియాశీల హార్డ్ కోర్ మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. ఇన్సాస్ ఎల్ఎంజీ, ఇన్సాస్ రైఫిల్, ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్స్, కంట్రీ మేడ్ తుపాకులను పోలీసులకు అప్పగించారు. కోలహన్, సరందా ప్రాంతాల్లో వీరు కార్యకలాపాలు నిర్వహించారు. లొంగిపోయిన వారిలో మహిళా మావోయిస్టులతో పాటు మావోయిస్ట్ అగ్రనేత సాగేన్ అంగారియా అలియాస్ డోకోల్ కూడా ఉన్నారు. సాగేన్ అంగారియాపై 100కు పైగా కేసులున్నాయి. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారుల్లో ఒకడైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజాఫర్బాద్లో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపేశారు. పుల్వామాకు చెందిన బుర్హాన్ ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో పాకిస్తాన్కు వెళ్లాడు. తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ బదర్లో చేరి కొద్ది కాలంలోనే కమాండర్ స్థాయికి ఎదిగాడు. 2019 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో జరిగిన దాడితో పాటు మరికొన్ని ఉగ్ర ఘటనల్లోనూ అతని ప్రమేయం ఉన్నట్లుగా నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా, ఉత్తర కొరియా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు దక్షిణ కొరియా మీడియాలో వార్తలు వచ్చాయి. వచ్చే వారంలో జిన్పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇరు దేశాల సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఈ పర్యటన జరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టపోయి 75,183 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 23,654 వద్ద స్థిరపడింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పై ఒత్తిడి కారణంగా సూచీలు ప్రభావితమయ్యాయి. ఆర్బీఐ రంగ ప్రవేశంతో డాలర్తో రూపాయి విలువ 63 పైసలు బలపడి 96.23కు చేరుకుంది. దేశంలో బంగారం ధరలు ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. పసిడి ధరలు ఇవాళ వరుసగా 3వ రోజు ఎగిసి హ్యాట్రిక్ కొట్టేశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. గడిచిన 3 రోజుల్లో దాదాపు 4,000 రూపాయల దాకా బంగారం ధరలు ఎగిశాయి. ఇవాళ 10 గ్రాముల బంగారం ధర 490 రూపాయల మేర పెరిగింది. ఇక వెండి ధరలు కూడా ఈ రోజును పెరుగుదలను నమోదు చేశాయి. ఇవాళ వెండి ధర కిలోకు 5,000 రూపాయలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఏపీ, తెలంగాణలకు హీట్ వేవ్ అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. మరో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక తెలంగాణలో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. 1 కాదు 2 కాదు ఏకంగా పలుచోట్ల 47 డిగ్రీల సెల్సియస్ను దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్కాపురం జిల్లాలోని నందనమారలలో 48.03 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోనూ 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండలు ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. Right TV non-stop news updates.